నమస్కారముల్లో మనమైతే కొత్త ముచ్చట పట్టుకొచ్చినాం. వీడియో అయితే పూర్తిగా చూడుర్రి, లైక్ చేయర్రి, షేర్ చేయర్రి, సబ్స్క్రైబ్ చేయర్రి, నోటిఫికేషన్ ఆన్ చేసుకోరు. ఎందుకంటే మనం పెట్టే వీడియో ప్రతి ఒక్కటి మీ ఫోన్లోకి వస్తుంది, మనం వెంటనే చూసుకోవచ్చు. తెలంగాణలో కొత్త పింఛన్లకు కావాల్సిన అర్హత పత్రాలు ఇవే. సూచనలో ఎందుకంటే మనకు రేవంత్ రెడ్డి సార్ జూన్ 2న 2 లక్షల పింఛన్లు మంజూరు చేస్తా అన్నాడు. దానికి కావాల్సిన పత్రాలు ఏమేంటిదో చూద్దాం ఇప్పుడు. తెలంగాణలో కొత్త పింఛన్లు, ఆసరా, చేయూత మంజూరు కావడానికి ఈ కింది ముఖ్యమైన అర్హత పత్రాలు అవసరమైన పత్రాలు. డాక్యుమెంట్స్: ఆధార్ కార్డు దరఖాస్తుని గుర్తించి కోసం ఆధార్ కార్డు జిరాక్స్ కాపీ, రేషన్ కార్డు, కుటుంబ వివరాలు, అర్హత నిర్మాణం కోసం తెల్ల రేషన్ కార్డు తప్పనిసరి. వయసు ధృవీకరణ పత్రం: వృద్ధాప్య పింఛన్ అయితే వయసు 57 లేదా 60 ఏళ్ళు నిండినట్లు ఆధార్ లేదా ఓటర్ ఐడి ద్వారా రుజువు. సూచనలో వృద్ధాప్య పింఛన్ అయితే వయసు 57 కంటే 67 నిండి ఉన్నట, అది కూడా ఆధార్ కార్డు లేదా ఓటర్ ఐడిలో రుజువై ఉండాలి. ఆదాయ ధృవీకరణ పత్రం: ప్రభుత్వం నిర్దేశించిన పరిమితి మేరకు కుటుంబ ఆదాయ వివరాలు మీ సేవ ద్వారా తీసుకున్నది. బ్యాంక్ అకౌంట్ పాస్బుక్: పింఛన్ డబ్బులు జమ అవ్వడానికి మీ పేరు మీద ఉన్న యాక్టివ్ బ్యాంక్ ఖాతా వివరాలు. అయితే మనకు పింఛన్ పైసలు జమ కావడానికి యాక్టివ్ బ్యాంక్ ఏదుందో మీరు ప్రజెంట్ వాడే బ్యాంక్ అయితే ఇవ్వాలి. కుల ధృవీకరణ పత్రం: కులాల వారీగా ఎస్సీ, ఎస్టీ, బీసీ లేదా దివ్యాంగుల పింఛన్ అయితే కుల లేదా సందరం దివ్యాంగ సర్టిఫికేట్. ప్రాథమిక అర్హతలు: దరఖాస్తుదారులు తెలంగాణ రాష్ట్రానికి చెందిన సైనికులై ఉండాలి. కుటుంబ వార్షిక ఆదాయ ప్రభుత్వ నిర్దేశించిన పరిమితి లోబడి ఉండాలి. ప్రభుత్వం ఉద్యోగులు లేదా ఇతర పింఛన్లు పొందుతున్న వారు ఈ పథకానికి అనర్హులు. మీకు దగ్గరలో ఉన్న మీ సేవా కేంద్రం లేదా మీ గ్రామ పంచాయతీ మున్సిపల్ కార్యాలయం స్పందించి ఈ పింఛన్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. ఇది మన కొత్త ముచ్చట. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్ బాయ్.